టాపిక్ చూడండి వెంటనే డైవర్ట్ అయిపోయి అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా కూర్చున్నారు వీళ్ళంతా. దాదాపు 2 గంటల పాటు ఇష్యూ డైవర్ట్ అయిపోయింది కదా. అది అచ్చెన్నాయుడు రాజకీయ వ్యూహం. అందుకని అది అయిపోయాక నువ్వు సక్సెస్ఫుల్ అని చెప్పేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పేసి పయ్యావుల కేసు వీళ్ళందరూ ప్రశంసించారు. అక్కడ ఏదైనా ఇష్యూని డైవర్షన్ చేసేవాళ్ళు కొంతమందిని పెడతారు వాళ్ళు, లేదా వాళ్ళే వచ్చి తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఆ డైవర్షన్ ట్రాప్లో పడింది ఇక్కడ. ఆ తర్వాత మాట్లాడినటువంటి వాటిలో డిఫెన్స్ చేసుకోవడం అయిపోయింది వీళ్ళది. ఫస్ట్ అఫెన్సివ్లో వెళ్ళింది అక్కడ, దాన్ని డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇదే రాజకీయ వ్యూహం. మండల్లో బొత్స సత్యనారాయణ మరి ఏమయ్యారో తెలియలేదు. నేను బొత్స సత్యనారాయణ మాట్లాడారు కదా అట్లాంటి వాటిల మీద డీటెయిల్గా మాట్లాడగలుగుతాడు పెద్దరికంగా. అక్కడ ఆయన మరి మొహమాట పడ్డాడు లేకపోతే భయపడ్డాడు దేవుడి విషయంలో మనం ఎందుకు మాట్లాడడం అనేసి. మరి ఇంత ముందు అయితే ఆయన మాట్లాడింది ఇందా పురుషి అని కూడా ఏమైందో తెలియలేదు అక్కడ. బట్ ఒక పాయింట్ మాత్రం వ్యూహాత్మకంగా సక్సెస్ అయింది ఏంటంటే ఇద్దరూ సక్సెస్ అయ్యారన్న. నా దృష్టిలో ప్రజాస్వామ్యం సక్సెస్ అయింది. ఎందుకంటే అసెంబ్లీలో ఏకపక్ష చర్చ, తప్పు వైసీపీదే, వాళ్ళు వెళ్ళకపోవడం. మండలిలో ఇరుపక్షాల చర్చ జరిగింది. సరే ఎవరి ట్రాప్ ఎవరు వేసుకున్నా సరే ఇరుపక్షాల వాదన కూడా చట్టబద్ధమైన ఒక వ్యవస్థలో వినిపించుకోవడం చాలా మంచి పరిణామం అది. కానీ ఒకటి సార్, నిజంగా అచ్చెన్నాయుడు ఆ వ్యాఖ్యలు చేయడం డైవర్షన్ గురించి అయినా మండలిలో అలాగా ఒక రకంగా మతాంశం రేజ్ చేయడం అనేది ఎంతవరకు నైతికవారండి బాబు. చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో ఓపెన్ గా అంటున్నారు కదా అతను క్రిస్టియన్ కాబట్టి కావాలని చెప్పేసి బహిరంగ సభలో బయట అరే అక్కడే ఇదే ఉంది. ఇంకా ఇది ఆఫ్టర్ ఆల్ వాళ్ళ సభలు పెద్ద లెక్క.